కోడలు లక్ష్మి అద్దం ముందు నిలబడి చాలా గ్రాండ్ గా రెడీ అవుతుంది. మంచి పట్టు చీర, నగలు, అదిరిపోయే మేకప్ వేసి ఈ రోజు ఫంక్షన్ లో అందరి చూపు నా మీదే ఉండాలి. అయినా నా స్టైల్ ముందు అందరు జుజువి నేను మురిసిపోతూ ఉంటుంది. అత్త శాంతమ్మ కడుపు చాటు నుంచి కోడలిని చూస్తూ కుళ్ళుకుంటుంది. ముఖం కోపంగా జలసిగా మారుతుంది. అత్త మనసులో, అమ్మమ్మో ఎంతలా తయారైందా, అందరూ దీన్ని చూస్తే ఇక నా వంక ఎవరు చూస్తారు? బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు అందరూ దీని చుట్టే చేరతారు. ఇక నేను పట్టించుకునేదెవరు? దీని అందానికి ఏదో ఒకటి చేసి చెప్పటాలి. అత్తమ్మ ప్లాన్ వేసి మెల్లగా కొడలి గదిలోకి వెళ్తుంది. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో లక్ష్మి, నా దిష్టి తగిలేలా ఉంది. ఆగు, దిష్టి చుక్క పెడతాం. కావాలని తన చేతికి ఉన్న నల్లటి కాటుకను కోడలి బుగ్గ మీద పెద్దగా పెట్టేస్తుంది. ఆ దిష్టి చుక్కలా కాకుండా ఒక పెద్ద నల్ల మచ్చలా కనిపిస్తుంది. కోడలు అద్దంలో చూసుకుని షాక్ అవుతుంది. అత్త, నేను అందంగా ఉన్నానని నా ఫేస్ మీద ఎలా చేస్తావా? ఉండు, నా సంగతి చెప్తా అనుకుంటుంది లక్ష్మి. అత్త లక్ష్మిని చూసి లోపల నవ్వుకుంటుంది. కాని కోడలు తెలివిగా, అత్తమ్మా ఎంత బాగా పెట్టారు దిష్టి చుక్క, ఇప్పుడు ఇది లేటెస్ట్ ఫ్యాషన్, బ్లాక్ బ్యూటీ మార్క్లా చాలా బాగుంది. థ్యాంక్ యూ అత్తమ్మా. కోడలు లక్ష్మి ఆ నల్ల మచ్చ చుట్టూ ఒక చిన్న డిజైన్ వేసి దాన్ని ఒక స్టైలిష్ టాటూలా మార్చేస్తుంది. అత్త నోరు వెళ్ళబెట్టి షాక్ లో చూస్తూ ఉండిపోతుంది. కోడలు స్టైల్ గా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. టాలెంట్ ముందు జలసి ఎందుకు పనికిరాదు.